జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట రైతు వేదికలో విత్తన మేళాలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు సన్నవడ్ల బోనస్కు అర్హత కలిగిన 8 రకాల వరి విత్తనాలు వేయాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, మిరప, కందులు, పెసలు వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చని తెలిపారు. రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, త్వరలో రైతు బంధు సాయం అందుతుందని చెప్పారు. పంట మార్పిడి విధానం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు గండ్రా సూచించారు. ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఒక కులానికి అంటగడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పోలవరం జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్పారు. జనసేన పార్టీ ఎప్పుడూ కులమతాల వారీగా రాజకీయాలు చేయలేదన్నారు. అలాంటి సంస్కృతి జనసేనకు లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2024లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు అదే తీర్పు ఇస్తారని ధీమాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నటువంటి కొంతమందికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఏదైతే మేము కులాల వారీగా కానీ మతాల వారీగా కానీ జనసేన పార్టీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు. గతంలో ఏదైతే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి కొట్టే సాయి అతన్నే ఎంతో దారుణంగా అప్పుడున్నటువంటి పోలీస్ శాఖ వారు కొడితే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి అక్కడ యొక్క స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. ఆ రోజే సాయి అని అతనికి కార్యకర్తకి భరోసా ఇచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి శ్రీకాళహస్తి చైర్మన్గా, టెంపుల్ చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే వైసీపీ 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ని ఎంత నిర్వీర్యం చేశారో, అలాగే కాపు కళ్యాణ మండపాలని ఏ విధంగా ఆపారో, కాపు విద్యార్థులకి స్కాలర్షిప్ ఏ విధంగా ఇవ్వకుండా ఎగ్గొట్టారో, అలాగే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ఆశతో విదేశీ చదువుకు వెళ్ళినటువంటి చాలామందికి ఏ విధంగా అవస్థలు చేశారో ఇవన్నీ మనం చూసాం. అలాగే కాపుకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చేది లేదని జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోందన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి. సహజంగా మరణించిన 10 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 88 మందికి ₹61 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే బివి జై నాగేశ్వర్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 348 బెనిఫిషియరీస్కి ఇచ్చి ₹2,82,00,000 ఈ దినానికి ఇవ్వడం జరిగింది. నేను ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఒక ఆపన్న హస్తాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం చాలా అభినందనీయం. అదేవిధంగా వారు పార్టీ స్థాపించిన రోజు నుంచి ఉన్న కార్యకర్తలు సహజ మరణంతో చనిపోతే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న మన నియోజకవర్గం ఎమ్మిగనూరులో ఈరోజు ఒక్కొక్కరికి మళ్ళీ ప్రత్యేకంగా నేను పోయి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్న రోజు నుంచి ఉన్న వ్యక్తులు అని చెప్పి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు చనిపోయినారని చెబితే వివిధ కారణాల చేత సహజ మరణాలతో అదేవిధంగా ఆరోగ్యాలు బాగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ₹1,00,000 ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేసి ఇచ్చినందుకు శతదా సహస్రదా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మేమందరం మా ఎమ్మిగనూరు నియోజకవర్గ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రశ్నల వర్షం సంధించారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. జమ్మలమడుగులో 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారని ఎమ్మెల్సీ చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, విస్మరించిన పథకాలను తాము ప్రశ్నించామన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ ర్యాలీలో తాము చేసిన అభివృద్ధి చెప్పలేని ఆదినారాయణ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినారు. తర్వాత మేము ఇచ్చేది 14,000 అంటారు.
అంటే నాకు అర్థం కావట్లేదు, నాకే కాదు ప్రజలకు కూడా. అసలు మీరు ఏం సాధించినారని, ఇచ్చిన మాట ఏది నెరవేర్చారని చెప్పి మీ కార్యక్రమాన్ని పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు, అన్నదాత సుఖీభవ కింద పార్టీ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20,000 అంటే 5 ఏళ్లకు ₹1,00,000 ఇస్తాం అని చెప్పారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినారు. తర్వాత మేము ఇచ్చేది 14,000 అంటారు. అంటే 4 ఏళ్ళు 24, మొదటి సంవత్సరం 20, 44,000 ఇప్పటికే ₹1,00,000 రైతులకు ఎగనాగం పెట్టారు. అది ఇవ్వాలని చెప్పి ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 ఉన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామన్నారు. పేద ప్రజలను ఆడబిడ్డలను ఆశ చూపించి మోసం చేయడం కాదా అని ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 ఎప్పుడు ఇస్తావు బాబు అని చెప్పి అందరూ కూడా అడగడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, నాకే కాదు ప్రజలకు కూడా. అసలు మీరు ఏం కూటమి పాలనలో టీటీడీని ప్రక్షాళన చేశామన్న మంత్రి ఆనం వ్యాఖ్యలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో దళారీ వ్యవస్థ, బ్లాక్ మార్కెట్ పెట్టరేగిపోయారని అన్నారు. ప్రక్షాళన చేశామన్న రోజే ఓ దళారీ 64 మందికి సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తానని, ఒక్కొక్కరి నుంచి ₹6,000 తీసుకుని 4 లక్షలకు పైగా వసూలు చేసి పారిపోయాడన్నారు. రోజుకు 800 VIP దర్శనం టికెట్లు 8,000కు, ప్రత్యేక దర్శనం టికెట్లు 3,000కు అమ్ముతున్నారని విమర్శించారు. వేద పారాయణ పోస్టులు 20 లక్షలకు, ఇంజనీరింగ్ పోస్టు 30 లక్షలకు అమ్మారని అన్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు, బోర్డు సభ్యులు, జ్యోతుల నెహ్రూ పాత్ర ఉందన్నారు భూమన. టీటీడీ అవినీతికి అడ్డాగా మారిందని భూమన అన్నారు. బరి తెగించినారు కొండ మీద బిఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళారులు పెట్టరేగిపోయి అనునిత్యము మేము చెప్తూనే ఉన్నాం, కొండ మీద దళారుల విశ్వరూపం కానపడుతోంది. ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముతున్నారు. శ్రీవాణి టిక్కెట్లను ₹5,000 లాభానికి అమ్ముతున్నారు. ₹300 టిక్కెట్టును దాదాపు రోజు 3,000కు పైగా ₹3,000 వసూలు చేసి అమ్ముతున్నారు. ఒక టిక్కెట్లో 6 మందికి సాక్షాత్తు బోర్డు సభ్యుడైన సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ, నీతులు చెప్పే జ్యోతుల నెహ్రూ, ఆయన రికమెండెడ్ బై శ్రీ జ్యోతుల నెహ్రూ, మెంబర్ టీటీడీ బోర్డ్ ట్రస్టీస్, ఎంప్లాయీ కోఆర్డినేటర్ వెంకట నాయుడు అన్న పేరుతో వైసీపీ ఎమ్మెల్సీలు నెల్లూరులో రాజకీయ డ్రామా చేశారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వ్యాఖ్యానించారు. వైసీపీ రాజకీయ డ్రామాతో అంబేద్కర్కు అంటిన మకిని పాలతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థలకి ఏం జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేశారని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలను మూసేశారా, క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపారా అని రూప్ కుమార్ యాదవ్ నిలదీశారు. వైసీపీ నేతల ఆరోపణలపై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. మంత్రి నారాయణ ఫ్లెక్సీలు 48 గంటల్లోపే తొలగించారని రూప్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతల వీధి డ్రామాలకు అభివృద్ధితో సమాధానం చెబుతామన్నారు రూప్ కుమార్. నెల్లూరు నగరంలోనే ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ అంబేద్కర్ గారి సాక్షిగా పెద్ద రాజకీయ డ్రామాకి తెరలేపారు. పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్సీలని కావచ్చు, విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా, అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యాసంస్థలు ఏమన్నా మూసేశారా?
కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదీపారు? పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని వైటీసీ వసతి గృహంలో తమను చేర్చుకోవడం లేదని గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వసతి గృహానికి వచ్చినా తమను చేర్చుకోవడం లేదని వాపోయారు. హై రిస్క్ గర్భిణీల సురక్షిత ప్రసవాల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వసతి గృహం సేవలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని గిరిజన నాయకుడు గౌరీశంకర్ రావు అన్నారు. గిరిజన ప్రాంతాల గర్భిణీలకు ఈ వసతి గృహం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. వాడ్జంగ్ గ్రామం అండి, బీర్పాడు పంచాయతీ, గుమ్మలక్ష్మీపురం మండలం అండి. మా హాస్పిటల్ దుడ్డుకల్ అండి. దుడ్డుకల్ నుంచి డాక్టర్ గారు వైటీస్కి వెళ్ళండి అంటే మేము వచ్చామండి. కానీ ఇక్కడేమో ఐటీడీఏ అధికారులు అడ్మిషన్ తీసుకోవద్దని మేడం గారు చెప్పారటండి. అందుని బట్టి తీసుకోవట్లేదు. కానీ మేము అంత దూరం నుంచి ప్రయాణం వచ్చాం కాబట్టి ఇప్పుడు 8 మంది నడుస్తుందండి. గిరిజన ప్రాంతంలో ఇలాంటి టైంలో అక్కడ ఉండాలంటే ఏటి అందుబాటులో ఉండవండి. అందుకని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ అన్ని సదుపాయంగా ఉంటాయి. వైటీసీ మాకు క్షేమం కొరకే పెట్టారు కాబట్టి అందుకని మేము వచ్చామండి, మాకు క్షేమం కొరకు. కానీ ఇక్కడేమో ఐటీడీ అధికారులు అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పారని ఇక్కడ మేడమ్స్ కూడా తీసుకోవట్లేదండి. అందుని బట్టి వెళ్ళిపోమంటున్నారు. మాకైతే ఇక్కడ ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది, ఉండాలనుకుంటున్నామండి. ఎలాగైనా ఐటీడీ అధికారులే మాకు సహకరించాలని. గిరి శిఖర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు ఎంతగానో ఈ వైటీస్ అనేది ఉపయోగపడింది. ఈ గర్భిణీ హాస్టల్ వల్ల ఎంతోమంది గిరిజనులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈరోజు వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో లక్ష్మీసా ప్రాజెక్ట్ అధికారిగా ఉండేటప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటూ మంచి కాన్పును చేయగలిగారు. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సిబ్బందికి అలాగే వారికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంట అమ్మలేని స్థితిలో రైతులున్నారని పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని పొగాకు వేలం కేంద్రాలను స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. వేలం ప్రక్రియను పరిశీలించి పొగాకుకు అతి తక్కువ ధర వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బోర్డు రీజనల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. 5 ఏళ్లు సుఖంగా సంతోషంగా ఉన్న రైతులు నేడు కష్టాలు పడుతున్నారని బాలరాజు అన్నారు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతు కన్నీళ్లు పెడితే ఏ ప్రభుత్వమైనా పతనమవ్వడం ఖాయమన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం ఓ కీలక కార్యక్రమం చేపట్టిందని విద్యాశాఖ అధికారి సివి రేణుకాదేవి చెప్పారు. జిల్లాలోని 382 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు దాదాపు 12 రకాల ఉపకరణాలను పంపిణీ చేశామన్నారు. సుమారు 30,45,000 రూపాయల వ్యయంతో బ్యాటరీ, రిమోట్ ఆధారిత వీల్చైర్లు, విజువల్లీ ఇంపైర్డ్ కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లాంటి పరికరాలను విద్యార్థులకు అందించినట్లు డీఈఓ రేణుకాదేవి తెలిపారు. జిల్లాలో 7 ఆటిజం సెంటర్లను వచ్చే ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ చెప్పారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి పరికరాల పంపిణీ అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆనరబుల్ ఎంపీ ఒంగోలు గారు, అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఒంగోలు జనార్దన్ రావు గారు, అలాగే మన గౌరవ జాయింట్ కలెక్టర్ మేడము, మన ఏఎంసీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. మనము అక్టోబరు, నవంబర్ నెలలో కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి క్యాంపులు నిర్వహించి, మెడికల్ క్యాంప్స్ అంతా కూడా నిర్వహించి పిల్లలందరినీ గుర్తించి వాళ్ళ అవసరాల మేరకు మనము ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. సో ఆ దిశగా మనకి 382 మంది విద్యార్థులకి రకరకాల ఉపకరణాలు అనేవి కూడా మనకు మంజూరయ్యి వాళ్ళ ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్, అలాగే కమోడ్తో నడిచే వీల్ చైర్స్, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్ సిడబ్ల్యూఎస్ పిల్లలకి ప్రైమరీ గ్రూప్కి, సెకండరీ గ్రూప్కి ఇలా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హియరింగ్ ఎయిడ్, వివిధ రకాల ఉపకరణాలంతా కూడా మనకి దాదాపు 12 రకాల ఉపకరణాలు ఆ పిల్లలకి 382 మందికి అందజేయడం జరిగింది.
ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో గేటు వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉచిత బస్సు పథకం నిర్వహణను ఆర్టీసీకే పూర్తిగా అప్పగించాలని ఎస్ఏడబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి యూకే రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయాలి, ఎలక్ట్రిక్ బస్సుల ఆలోచన విరమించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. శ్రీశక్తి పథకం సక్రమ నిర్వహణకు ప్రభుత్వం 4,000 కొత్త బస్సులు కొని ఆర్టీసీకి అందించాలని కోరారు. నర్సీపట్నం డిపో ఎస్డబ్ల్యూఎఫ్ సెక్రటరీని, అలాగే జిల్లా అధ్యక్షుడిని కూడా. అయితే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నర్సీపట్నం డిపోలో 23, 24 తేదీల్లో బ్యాడ్జీలు ధరించడం, అలాగే మధ్యాహ్నం ధర్నాలు 2 రోజులు కొనసాగించుకొని రాష్ట్రంలోని అన్ని యూనియన్లు, ఉద్యోగ సంఘాల తాలూకా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నం డిపోలో జరగడం జరిగింది. ఇక్కడ నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సులు కాకుండా ఈ సమస్య ఇప్పుడు వేరే విధంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 68 ఆర్టీసీల్లో ఈ ప్రయోగం అనేది జరుగుతుంది. అయితే నేటి పరిస్థితుల్లో 68 ఆర్టీసీల్లో కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఈ పర్యావరణ పేరుతో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న బస్సులు మారుస్తూ ఎలక్ట్రికల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పలివెలకు చెందిన బాపట్ల శ్రీనివాసరావుకు వ్యవసాయమే జీవనాధారం. ఏపీ ట్రాన్స్కో అధికారులు తన భూమిలో అనుమతి లేకుండానే 400 kV విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. టవర్ల నిర్మాణం వల్ల భూమి విలువ తగ్గిపోయిందన్నారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం భూమి అమ్మాలనుకున్నా ఇప్పుడు కొనేవారు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు రైతు శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ మధ్యకాలంలో ఈ ఏపీ ట్రాన్స్కో అనేవాళ్ళు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ యొక్క బేస్లు వేసేయడం, టవర్ నిర్మాణాలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇదే ఆధారం, జీవనాధారం. నాకు 2 పిల్లలు, వాళ్ళకి ఇంటర్మీడియట్ అయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయాలి. ఫ్యూచర్లో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయాలంటే నాకు ఆర్థిక స్తోమత లేదు. ఈ పొలం అమ్మి వాళ్ళని చదివించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాను నేను. ఈలోగా ఏపీ ట్రాన్స్కో వాళ్ళు దుర్మార్గంగా ఈ యొక్క టవర్ నిర్మాణం నిర్మించి బలవంతంగా టవర్లు మేము లేని సమయంలో కింద బేస్ వేసేసి టవర్ నిర్మాణానికి కూడా వేళట్ట అవన్నీ పట్టుకొచ్చేసారు. ఇవి 400/132 kV వల్ల మేము మొత్తం ల్యాండ్ మొత్తం నష్టపోతున్నాము. వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేము లేని సమయంలో చూసి బలవంతంగా టవర్లు అనేవి నిర్మించడం అనేది చేస్తున్నారు. అయితే మేము అడిగినా సరే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా మేము ఇచ్చిన ధాన్యం స్కామ్ లో బయటపడ్డది రవ్వంతా అని లోతుగా విచారిస్తే భారీ అవినీతి బయటపడుతుందన్నారు మాజీ జెడ్పీటీసీ నేలకొండ అరుణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం స్కామ్ లో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని ఆమె ఫోటోలతో సహా ఆధారాలు చూపించారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు గడ్డం నర్సారెడ్డి నకిలీ ట్రాక్ షీటర్లతో 2 లారీల ధాన్యం అమ్మినట్లు పోలీసులు నిర్ధారించారన్నారు. ధాన్యం కుంభకోణం వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్కూల్లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ పాల్గొన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని తిరుపతి రెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్కూళ్ల విలీనం, మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిరిసిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లను 4,000కే పరిమితం చేయాలనే ప్రభుత్వ యోచనను ఏబీవీపీ నేతలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపు ఇచ్చారు. సరైన విద్యా సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నేతలు విమర్శించారు. దీంతో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరమవుతున్నారని అన్నారు.
ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ గ్రిడ్లో మెయిన్ పైప్లైన్ లీకేజ్తో 3 రోజులు అధికారులు నీటి సరఫరా నిలిపేశారు. కుమ్మరిగూడెంలోని గోదావరి వద్ద ఉన్న ఇన్టేక్ వెల్ నుండి గ్రిడ్కు వచ్చే ప్రధాన పైప్ లైన్లో లీకేజ్లు ఉండడంతో మరమ్మతు చేపట్టారు. ఇందుకోసం 3 రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట నియోజకవర్గాల్లోని 1326 గ్రామాలలో నీటి సరఫరా నిలిచిపోనుంది. 3 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తామని మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామ సర్పంచులు, డాక్టర్లు, టీచర్లు పలువురు ప్రముఖుల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నిర్మల్ జిల్లా లింగా గ్రామంలో ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులను పెంచేందుకు టీచర్ బిజుర్వార్ సాయినాథ్ 1000 రూపాయలు ఆఫర్ చేశారు. పాఠశాలలో అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పాఠశాల కొన్నేళ్లుగా మూతపడి ఉంది. ఈ సంవత్సరం పాఠశాలను తెరవాలని అధికారుల నిర్ణయం వచ్చింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయినాథ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వెంకన్నకు అశ్రునివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకన్న చిత్రపటానికి ఆఫీస్ సిబ్బంది పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ దేవనూరి, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, సిబ్బంది, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెంకన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇవి ఇప్పటివరకున్న లోకల్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.